ఇంతకు ముందు ఎపిసోడ్లో కౌసల్య కుటుంబం అప్పడాలు వడియాల వ్యాపారం మొదలెట్టారు. అవందరికీ బాగా నచ్చటం వల్ల ఆర్డర్లు బాగా పెరిగి ఒక షాప్ ఏర్పాటు చేసి బాగా డబ్బు సంపాదిస్తారు. అలాగే రఘురాం చిన్ననాటి స్నేహితుడి ఇద్దరు కూతుళ్లైన కీర్తి కుసుమతో రాకేష్కి పెళ్లి జరుగుతుంది. ఒకరోజు కీర్తి వ్యాపారంలో ఇంకొన్ని ఐటమ్స్ యాడ్ చేద్దామని సలహా ఇస్తుంది. ఏ ఐటమ్స్ చేయబోతున్నామన్నది అందరికీ చెప్తుంది. అందరూ మాట్లాడకుండా కీర్తిని చూస్తూ ఉండిపోతారు. వాళ్ళకి సలహా నచ్చలేదని చెప్పి కీర్తి కుసుమ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అసలేం జరిగింది ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. కీర్తి కుసుమ ఒకరి ముఖం ఒకరు చూసుకున్న తరువాత మళ్లీ తిరిగి వాళ్ల వైపు చూస్తూ ఇబ్బందిగా, ఏమైందందరికీ? ఎందుకలా చూస్తున్నారు? అంటే ఇవన్నీ చెయ్యాలని జస్ట్ నేను కుసుమ అనుకున్నామంతే. అంటే మా ఐడియా మీకు నచ్చుండకపోవచ్చు. ప్రస్తుతానికి ఇంతకన్నా ఎక్కువ ఐటమ్స్ గురించి మేము ఆలోచించలేదు. మీకు ఎవరికైనా ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. కీర్తి కుసుమ అలా చెప్పగానే అందరూ ఒక్కసారిగా నవ్వుతూ లేచి చప్పట్లు కొడతారు. వావ్, మీ ఐడియా అదిరిపోయింది. అసలు నువ్వు చెప్పిన ఐటమ్స్ కూడా భలే ఉన్నాయి. నీ ఆలోచన నచ్చకపోవటం ఏంటమ్మా? మాకెప్పుడు ఇలాంటి ఒక ఆలోచన వచ్చిందే లేదు. మీరు మంచి ఉపాయం ఆలోచించగలిగారని మా కోడళ్ళ మీద మాకు నమ్మకం ఉందమ్మా. మీరు చెప్పినట్టు మనం ఈ ఐటమ్స్ అన్ని షాప్లో పెడితే తొందరలో మనం కోటీశ్వరులైపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంత మంచి సలహా ఇచ్చారు వదినా మీరు. ఇంకెందుకు ఆలస్యం? రేపటి నుండే ఈ ఐటమ్స్ అన్నీ మన షాప్లో ఉండేలా ఏర్పాటు చేద్దాం. అమ్మయ్యా, మీరందరూ అలా చూస్తూ ఉంటే ఎక్కడ మా సలహా మీకు నచ్చలేదోనని భయపడ్డాం. కొంచెం సేపట్లోనే ఎంతో భయపెట్టారు మీరు. మీ ఇద్దరికీ వ్యాపారం మీద ఎటువంటి అనుభవం లేదు కదా. ఇంత మంచి సలహా ఇస్తారని ఒక్కరం కూడా ఊహించలేదు. అందుకే ఆశ్చర్యపోయాం. థ్యాంక్స్ మావయ్యా. థ్యాంక్స్ మీరు మాకు చెప్పడం కాదు, మేమే మీకు చెప్పాలి. అయినా మన వ్యాపారం మనం డెవలప్ చేసుకోవడానికి చేస్తున్నాం. మన మధ్యలో ఈ థ్యాంక్స్లేంటి బావగారు? ఇంతకీ మీరు చెప్పిన ఐటమ్స్ అన్నీ మీకు చేయడం వస్తుందా, లేదంటే ఎవరైనా ఒక వంట మాస్టర్ని పెట్టుకుందామా? ఈ ఐటమ్స్కి వంట మాస్టర్ ఎందుకు కావ్య? నలుగురం ఆడవాళ్లం ఉన్నాంగా, మనమే తల ఒక పని చేద్దాం. కానీ వదినా, నాకు మీరు చెప్పిన ఒక్క ఐటెం కూడా చేయటం రాదు. నీకు రాకపోవటం ఏంటి కావ్య? ఆల్రెడీ నీకు వడియాలు అప్పడాలు చేయడం వచ్చు కదా. నువ్వు అది చూసుకో. స్పైసీ ఐటమ్స్, స్వీట్స్ గురించి నేను చూసుకుంటాను. నాకు న్యాచురల్ కారం పొడులు చేయటం వచ్చు, అవి నేను చూసుకుంటాను. కానీ పచ్చళ్ళు చేయటం రాదు. అదేంటి మరి, నాకేం రాదనుకుంటున్నారా? చిన్నప్పటి నుండి రోట్లో పచ్చళ్ళు నూరిన చెయ్యి నాది. ఆ పచ్చళ్ళ వరకు నేను చూసుకుంటాను. ఇంతకీ ఇప్పుడు మీరు ఏ పచ్చడి పెట్టబోతున్నారత్తయ్యా? ఎండాకాలం కదమ్మా, ఈ సీజన్లో మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి పెడితే చాలా రుచిగా ఉంటుంది. సంవత్సరానికి సరిపడా మొత్తం పచ్చడి పెట్టుకుంటే సరిపోతుంది. మరి మా ముగ్గురిని ఏం చేయమంటారు? నీకు పనుంది మావయ్యా. ఏంటి కీర్తి, కొంపదీసి మీరు వండినవన్నీ నాకు రుచి చూపించి నా మీద ప్రయోగం చేస్తారా ఏంటి? కాదు మావయ్యా, మీరు మాకు ఇంట్లో పనులన్నింటికి సాయం చెయ్యాలి. అదే మీరు చెయ్యాల్సిన పని. అమ్మయ్యా, అదైతే నేను బతికిపోయినట్టే. ఇంతకీ నేను రాకేష్ ఏం చెయ్యాలి? అదేంటండి అలా అడుగుతారు? మేం చేసిన ఐటమ్స్ అన్నీ మీరే కదా షాప్లో సేల్ చేయాల్సింది. మీ ఇద్దరూ షాప్లో ఉండాలి, మర్చిపోయారా? ఓ అవును కదా, మీరు చెప్పిన ఐటమ్స్ అన్ని విన్న తరువాత మేము షాప్లో ఉండాలన్న సంగతి మర్చిపోయాము దినా. సరే, ఏమేం కావాలో అన్ని లిస్ట్ రాసిచ్చేస్తే నేను అన్నయ్య బయటికెళ్ళి తీసుకొస్తాం. ఎక్కువ టైం లేదు, మళ్ళీ వచ్చి షాప్ ఓపెన్ చేయాలి కదా. ఆల్రెడీ రాసి పెట్టించామండి, ఇదిగో లిస్ట్. మీరు కావలసిన ఐటమ్స్ అన్నీ తీసుకురండి. ఓహో, లిస్ట్ రాసుంచారంటే మీరిచ్చిన ఐడియా మాకు నచ్చుతుందని ముందే ప్రిపేర్ అయ్యారన్నమాట. మరి నా కోడళ్ళంటే ఏమనుకున్నావురా? హలో నాన్నగారు, నేనొకప్పుడిచ్చిన సలహా వల్లే ఆ షాప్ ఓపెన్ అయింది. ఈరోజు మీ కోడళ్ళు ఈ సలహా ఇవ్వడానికి కారణమైంది. కొంచెం నన్ను కూడా పొగడండి. అసలే కొత్త వదినల ముందు కొంచెం బిల్డప్ ఇవ్వాలి కదా.
నువ్వు ఆల్రెడీ సీనియర్వి కావ్య. అని అందరూ నవ్వుకొని కొత్త ఐటమ్స్ చేయడానికి కావలసిన వస్తువులన్నీ తీసుకొచ్చి రఘురాంని సహాయానికి పిలుస్తూ ఒక్కొక్కరు ఒక్కో ఐటెం తయారు చేయడం మొదలు పెట్టబోతున్నారు. ఏవండి, పచ్చడికి కావలసిన ఐటమ్స్ అన్నీ అక్కడ రెడీ చేసి పెట్టాను. అవి కొంచెం ఇటు అందివ్వండి. నాన్న, ముందు నా అప్పడాలకి వడియాలకి హెల్ప్ చేయండి. ముందు నేను పిలిచాను, నా పచ్చడికి సాయం చెయ్యండి. అమ్మా కౌసల్యాదేవి, మీ పచ్చడి తీరిగ్గా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, కానీ నా అప్పడాలు వడియాలు ఎండపోయిందంటే ఆరవు. కాబట్టి ముందు నాన్న నాకే హెల్ప్ చేయాలి. పైగా నాది ముందు నుండి ఉన్న వ్యాపారం కాబట్టి మీరిప్పుడొచ్చారు. మీరింకా జూనియర్స్. కౌసల్యాదేవి గారు, అప్పుడే నాకు పోటీకి రాకండి. అమ్మా కావ్యమ్మ, నీకు అప్పడాలు వడియాలు పెట్టడం నేర్పించిందే నేను. అది మర్చిపోకు. ఇప్పుడు జనాలకి నా పచ్చడి రుచి మరిగించి నా ఐటమ్స్ కూడా ఎక్కువ కొనేలా చేస్తాను చూడు. మా ఆయన ముందు నాకే సాయం చేస్తాడు. అత్తగారు, ఆడపడుచు గారు, నేను స్వీట్స్ స్పైసీ ఐటమ్స్ తయారు చేయాలి కాబట్టి మావయ్య గారి సాయం నాకు కూడా అవసరం. మీ ఇద్దరికీ కాకుండా మావయ్య గారు నాకే సాయం చేస్తారు. మీ ఐటమ్స్ 1-2 ఉన్నాయి. నేను చాలా కారపొడులు వేయించి దంచి పొడి చెయ్యాలి. కాబట్టి మీ అందరికన్నా మావయ్య గారి సాయం నాకే ఎక్కువగా కావాలి. ఏంటి, నా సాయం ఇంతమందికి అవసరమా? ఎన్ని రోజులు నేను ఖాళీగా ఉన్నాననుకున్నా. ఇప్పుడే తెలుస్తుంది నేను లేకపోతే మీరందరూ ఏమైపోతారోనని. నాకింత డిమాండ్ ఉంటుందనుకోలేదు. చూడమ్మా, నాన్న సడన్ గా ఎంత పోజ్ కొడుతున్నారో. చూస్తున్నా, అన్నీ గమనిస్తున్నా. అయినా సరే మీరు నన్నేం చెయ్యలేరు. ఎందుకంటే నా అవసరం ఇప్పుడు మీకు చాలా ఉంది కాబట్టి. ఒక్కొక్కళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడెవరి రిక్వెస్ట్ బాగా నచ్చుతుందో వాళ్ళకి ముందు సాయం చేస్తాను. అయ్యా రాజావారు, కొంచెం పచ్చడికి కావలసిన సామాన్లు అక్కడున్నాయి. అవి అందించగలరా? సరే కౌసల్య, లైన్లో ఉండు. ఇంకొక రిక్వెస్ట్ విన్న తర్వాత నీ దగ్గరికి వస్తా. నాన్న చాలా బిల్డప్ ఇస్తున్నారు. ఇది కొంచెం ఎక్కువ అనిపించట్లేదు? ఓకే, నీ రిక్వెస్ట్ నాకు నచ్చలేదు. కోడళ్ళు, మీరు చెప్పండి అమ్మా ఇప్పుడు. కొంచెం కారం పొడి ఎక్కువగా కొట్టాలి మావయ్య, కాబట్టి సాయం చెయ్యరు? సరే, ఇంత జాలిగా అడుగుతున్నావు కాబట్టి ఆలోచిస్తా. మరి కుసుమ, నువ్వు? మావయ్య గారు, మీకే స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం? ఇప్పుడు అదెందుకులేమ్మా. సర్లే, అడిగావు కాబట్టి నాకు బూందీ లడ్డు అంటే చాలా ఇష్టం. అయితే నేను అదే చేస్తున్నాను. కాబట్టి మీరు నాకే సాయం చేస్తారన్నమాట. అమ్మో కుసుమ, మొత్తానికి తెలివైన దానివే అనిపించుకున్నావు. కానీ నేను బాగా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను. ఒక లా ప్రకారం చూస్తే కావ్య చెప్పిన పాయింట్లోనే న్యాయం ఉంది. అందరూ అర్థం కానట్టు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇంతకీ నీ కూతురు మిమ్మల్ని రిక్వెస్ట్గా అడిగిందే లేదు, అయినా తనకే సాయం చెయ్యాలనుకుంటున్నారు. ఇంతకీ ఆ లాలో ఉన్న న్యాయం ఏంటో? అదేంటంటే అప్పడాలకి వడియాలకి ఎండ చాలా అవసరం కాబట్టి ముందవి పెడితేనే సాయంత్రానికి ఎండుతాయి. అందుకే నేను ముందుగా కావ్యకి సాయం చేద్దాం అనుకుంటున్నా. తర్వాత అటు ఇటుగా మారుతూ మీ అందరికీ ఒకేసారి సాయం చేస్తాను. ఏమంటారు? నా జడ్జిమెంట్ మీ అందరికీ నచ్చినట్టేనా? మీరు చెప్పిన పాయింట్లో న్యాయం ఉంది కాబట్టి మీ జడ్జ్మెంట్ మేము స్వీకరిస్తున్నాం యువర్ ఆనర్. ఓ, థ్యాంక్ యూ నాన్నగారు. ఫైనల్ గా వీళ్ళందరి మీద కేసు నేను గెలిచానన్నమాట. అప్పుడే భోజనానికి వచ్చిన రాజేష్, రాకేష్, ఏంటి అందరూ పని చెయ్యకుండా ఒక్కచోట చేరి ఏదో గెలిచానని చెప్పుకుంటున్నారు? ఏం లేదురా, మీ నాన్నగారు ఒక పూట జడ్జిగా మారారు. ఒక్క పూట జడ్జిగానా? అదేంటమ్మా? ఏం లేదండి, ముందుగా మావయ్య గారు ఎవరికి సాయం చేయాలని ఇక్కడ పంచాయతీ పెట్టాం. అందులో ఫైనల్గా కావ్య గెలిచింది. ఏంటి నాన్న, మాకన్నా మీరే ఎక్కువ బిజీ అయినట్టున్నారు. మరేమనుకుంటున్నారా? రఘురామ్ అంటే ఇంటి పెద్ద దిక్కుని ఆ మాత్రం బరువు బాధ్యతలుండవా ఏంటి? అన్నింటినీ నేనే భుజాన వేసుకొని చెయ్యాల్సి వస్తుంది. మీదేముంది, అక్కడికి వచ్చిన వాళ్ళకి అమ్మడం తప్ప. నాకున్నంత డిమాండ్ మీ పనిలో లేదురా. అబ్బా, ఏం చెప్తున్నావు నాన్న?
హాయిగా మీరింట్లో కూర్చొని చేసుకుంటూ మళ్ళీ మాకు ఈ కష్టం లేదంటున్నారు. ఒరేయ్ రాకేష్, ఆడవాళ్ళని మేనేజ్ చేయటం ఎంత కష్టమో తెలుసా నీకు? మీ షాప్కి లేడీ కస్టమర్స్ అప్పుడప్పుడు వస్తుంటారుగా, మరి నేను నలుగురు ఆడవాళ్ల మధ్య పని చేయాల్సిన వాడిని. ఒకరి తర్వాత ఒకరు రోట్లో పిండి రుబ్బినట్టు రుబ్బుతారు. సరే, ఇంత చెప్తున్నావు కాబట్టి నేను రాజేష్ షాప్లో కూర్చుంటాం, నువ్వు వీళ్ళకి హెల్ప్ చెయ్యి. అమ్మో, వదిలే నాన్న, నువ్వు ఇలాంటి హార్డ్ డెసిషన్స్ తీసుకోకు. ఒక పూట మిమ్మల్ని వదిలేసి వెళ్ళి తిరిగొచ్చి చూసేసరికి నువ్వు వన్ డే జడ్జ్ అయిపోయావు. ఇంకా రోజు ఎన్ని క్యారెక్టర్లు పోషిస్తావో ఏంటో. కనీసం వీళ్ళంతా నీకు మర్యాద ఇచ్చైనా మాట్లాడతారు. నన్నైతే అమ్మ ఒకవైపు, కావ్య ఒకవైపు ఫుట్బాల్ ఆడుకుంటారు. కాబట్టి నా వల్ల కాదు. భోంచేసెళ్ళి మళ్ళీ షాప్లో కూర్చుంటా. అది అలా రా దారికి. సరే, అందరం భోంచేసి పనులు మొదలెడదాం పదండి. అని అందరూ భోంచేసి ఇక పని మొదలెడతారు. ఇంతకీ వీళ్ళు చేసిన వంటలు సక్సెస్ అవుతాయా లేదా? వీళ్ళు చేసిన కొత్త ఐటమ్స్ షాప్లో బాగా అమ్ముడుపోతాయా లేదా? తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. ఇంతకుముందు ఎపిసోడ్లో ఉగాది పండుగకు కుసుమ ఇంటిని అలంకరించి రకరకాల పిండి వంటలు చేసి అందరినీ మెప్పిస్తుంది. అది చూసిన కీర్తికి, రాకేష్కి, కావ్యకి ఇంట్లో వాళ్లంతా కుసుమని అలా పొగడటం నచ్చదు. ఎలాగైనా కావ్యాన్ని మిస్ ఇండియాని చేసి ఆ పొగడ్తలన్నీ తను పొందాలనుకుంది. దీనికోసం వాళ్ళొక ప్లాన్ రెడీ చేసుకుంటారు. మరి రాకేష్, కీర్తి, కావ్యాల ప్లాన్ ఫలిస్తుందా? ఈ ఎపిసోడ్లో చూద్దాం. మరుసటి రోజు ఉదయాన్నే కీర్తి కావ్యాన్ని నిద్రలేపుతూ ఇలా అంది. కావ్య, కావ్య, తొందరగా లే. దానికి కావ్య బలవంతంగా నిద్రలేస్తూ, అబ్బా ఏంటొదినా, అర్ధరాత్రి వచ్చి ఇలా నిద్రలేపుతున్నారు. అసలే మంచి కలలో ఉన్నాను. అవునా, ఏంటా మంచి కళ? నేను ఆల్రెడీ మిస్ ఇండియా అయిపోయినట్టు, అందరూ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నట్టు, నేనొక బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్ అయినట్టు, అలాగే నాకు ఒక మూవీ ఆఫర్ కూడా వచ్చి ఆ స్టోరీ వింటుంటే నువ్వొచ్చి నిద్రలేపావు. పోవద్దునా, నా స్టోరీ డిస్కషన్ చెడగొట్టావు. ఇంకొంచెం ఉంటే మూవీకి అడ్వాన్స్ తీసుకునేదాన్నిగా, అనవసరంగా నిద్రలేపేశావు. అమ్మ మహారాణి, ఇలా నిద్రపోతూ కలలు కంటే మిస్ ఇండియాలు, హీరోయిన్లు అయిపోరు. మరేం చేస్తే అవుతారు దినా? ఇలా అర్ధరాత్రి లేస్తే అవుతారా? అవును, అలా లేస్తేనే అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్ధరాత్రి కాదు, మార్నింగ్ 5 అయింది. పద, వర్కౌట్ చేద్దు గాని. కొత్తగా ఈ వర్కౌట్ ఏంటో దినా? మరి మిస్ ఇండియా అంటే ఊరికే అయిపోతారా? వాటికి కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. దానికి తగ్గట్టు నీ బాడీ స్ట్రక్చర్ని మార్చుకోవాలి. ఇంకా ఇలాగే మాట్లాడుకుంటూ కూర్చుంటే తెల్లారిపోతుంది. తొందరగా లేచి ఫ్రెష్ అయి బయటికి రా, వర్కౌట్ చేద్దాం. కావ్య, కీర్తి బయటకొచ్చేసరికి కుసుమ ఇంటి పనులు చేస్తూ కనిపిస్తుంది. తెల్లారక ముందే నిద్రలేచిన వాళ్ళిద్దరినీ చూసి కుసుమ షాక్ అయింది. ఏంటి కావ్య, మీరు రాత్రంతా పడుకోలేదా? లేదా పొద్దున్నే లేచి ఏమైనా కావాలా? కాఫీ, టీ పెట్టివ్వమంటారా? నీ సాయం మాకవసరం లేదు. నీ పని నువ్వు చూసుకో, మా పని మేం చూసుకుంటాం అని హాట్ వాటర్ పెట్టి లెమన్ హనీ కలిపి ఇవ్వడానికి ప్రిపేర్ చేస్తుంది. ఈలోపు హాట్ వాటర్ మీద పడి కీర్తికి చెయ్యి కాలింది. అబ్బా, చెయ్యి కాలిపోయింది. అయినా ఈ పొయ్యి మంటేంటి ఇంత వేడిగా ఉంది? పొద్దున్నే అనవసరంగా చెయ్యి కాల్చుకున్నాను. మీకెందుకక్క ఈ పనులన్నీ? నన్ను అడిగితే నేను చేసిస్తానుగా. అసలే పొయ్యి వేడి మీకు అలవాటు లేదు. నేనున్నానుగా. ఇటివ్వండి, నీళ్లు నేను కలిపిస్తాను అని కుసుమ వేన్నీళ్లు కలిపిస్తుంది. ఆ నీళ్ల గ్లాసు ఇష్టం లేకపోయినా తీసుకుని ఇద్దరూ విసురుగా బయటకొచ్చేస్తారు. అమ్మో కావ్య, ఈ వంట పనులన్నీ మనం చెయ్యలేం గాని నీకొక షెఫ్ని పెడతాను. రోజు అతనే నీకు డైట్ ఫుడ్ వండి మన ఇంటికి పంపిస్తాడు. దాన్ని మెయింటైన్ చెయ్యి. నీ బ్యూటీ గురించి నేను చూసుకుంటాను. అలాగే వదినా, నువ్వెలా చెప్తే అలా చేస్తాను. ఈ మాటలన్నీ కుసుమ పక్క నుండి వింది. కాని అక్కడ ఏం జరుగుతుందో తనకు అర్థం కాలేదు. ఏంటక్కా, ఏదో షెఫ్ డైట్ అంటున్నారు? ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? ఓహో, నీకు ఇంగ్లీష్ కూడా అర్థమవుతుందా? అయినా నీ పని నువ్వు చూసుకోకుండా మా మాటలన్నీ దొంగచాటుగా వింటున్నావా? ఈ విలేజ్ పీపుల్ ఇంతే, ఎప్పుడూ పక్కవాళ్ల విషయాల్లో తలదూర్చడం తప్ప ఇంకో పనే ఉండదు వీళ్ళకి అని కావ్య నిష్ఠూరంగా మాట్లాడింది. అప్పుడే అక్కడికొచ్చిన రాకేష్, బాగా అన్నావు కావ్య.
వీళ్ళంతా ఎప్పుడూ పక్క వాళ్ళకి ఏదో ఒకటి చేసి మెప్పు పొందాలని చూస్తుంటారు. ఇలా అక్కర్లేని ప్రతి దానిలో తలదూరిస్తే ఇలాంటి అవమానమే జరుగుతుంది. ఆ మాటలకి కుసుమ తలదించుకుంది. అప్పుడే అక్కడికి రాజేష్ వచ్చి ఇలా అడుగుతాడు. ఏంటి 3 కోతులు ఒక్కచోట చేరాయి? మళ్ళీ ఎవరినెగతాళి చేయడానికి సమావేశమయ్యారో? ఎగతాలా? ఎగతాలేంటి? అయినా ఒకరు నెగతాళి చేసే అవసరం మాకు లేదు. మేమెప్పుడైనా ఉన్నదే మాట్లాడతాం. అయినా కోతులంటున్నారేంటి? మేం మీ కంటికి కోతుల్లా కనిపిస్తున్నామా? అమ్మో, తప్పు. మిమ్మల్ని కోతులతో పోల్చి వాటి పరువు తీసినందుకు నేను వాటికి క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఏదో పాత సామెత ఒకటుందిగా, కోతి నువ్వెందుకు పుట్టావే అంటే అందంగా ఉన్న వాళ్ళని వెక్కిరించడానికి అందంట. ఆ సామెత వాడదామని చెప్పి మిమ్మల్ని కోతులతో పోల్చి వాటి పరువు తీశాను. అప్పుడు రాకేష్ వాళ్ళ అన్నయ్యతో, చూడనయ్యా, కొత్తగా వచ్చిన వాళ్ళని వెనకేసుకురావడం కోసం మమ్మల్ని వాళ్ల ముందు చులకన చేయాల్సిన అవసరం లేదు. ఆయన అక్కర్లేని అన్ని పనుల్లో దూరుతుంది మీ కొత్త కోడలు. ఈ మాటలేవో ఆవిడకే చెప్పండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిది అని. అదే కదా, ఈ కొత్త కొడలు గారి ఆర్భాటాలు ఎన్నాళ్ళు? ఈమెని వెనకేసుకురావడం కోసం వీళ్లు చేసే ఈ డప్పుల చప్పుడు ఇంకెన్ని రోజులో నేను చూస్తా. నీలాగా ఎదురు డబ్బిచ్చి మరీ డబ్బు కొట్టించుకోవాల్సిన అవసరం కుసుమకు లేదే. తను ప్రవర్తించే తీరు, తను మాట్లాడే పద్ధతి, అదే తనకి గౌరవాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఆయన చెమట పట్టకుండా ఏసీలో తిరుగుతూ కూడా సెంటు కొట్టుకొని తిరిగే మీకెలా తెలుస్తుందిలే పైరగాలిలో వచ్చే పూల సుగంధం వాసన. కుసుమ ముందు రాజేష్ అలా మాట్లాడటం కీర్తికి నచ్చలేదు. ఇక్కడ ఎవ్వరూ డబ్బిచ్చి మరీ డప్పు కొట్టించుకోవట్లేదు. ఇలా నక్క వినయాలు ప్రదర్శించి గౌరవం తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. సొసైటీలో మా డబ్బున్న వాళ్లకెప్పుడూ గౌరవం దొరుకుతూనే ఉంటుంది. అది లేని వాళ్లే మమ్మల్ని చూసి మాలా బ్రతకలేక ఇలా మాటలంటుంటారు. డబ్బుతో అన్నీ కొనగలవే, కానీ ప్రేమ, ఆప్యాయత, ఆనందాన్ని కొనలేవుగా. నీ డబ్బు చూసి అందరూ నీ దగ్గరికి రావచ్చు, కానీ నీ దగ్గర డబ్బు లేనప్పుడు కూడా వాళ్ళంతా ఉండటమేనే నిజమైన జీవితాన్ని జీవించటం అంటారు. బావగారు, నాకోసం మీరిద్దరూ గొడవ పడకండి. ఇక్కడ తప్పు నాదే. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నేనే అనవసరంగా మధ్యలో వచ్చాను. తప్పు నాదే. సారీ అక్కా, సారీ కావ్య. ఇది విన్నారుగా? ఇప్పుడు అర్థమైందా? ఎవరు కోతులో, ఎవరు మధ్యలోకి ఎవరొచ్చి దూరారో. ఇక మీరు దయచేస్తే మా పని మేం చూసుకుంటాం. అప్పుడే హాల్లోకి రఘురాం, కౌసల్య కూడా వస్తారు. ఏంట్రా అందరూ ఒకచోట చేరి ఏదో మాట్లాడుకుంటున్నారు? మమ్మల్ని పిలిస్తే మేం కూడా వచ్చేవాళ్ళంగా. మీరు మాత్రమే ఆనందాన్ని పొందాలా ఏంటి? మేమిద్దరం అప్పుడే వేరైపోయామా మీకు? అక్కడ సిచ్యువేషన్ చూసి కౌసల్యకి ఏదో తేడాగా అనిపించింది. అప్పుడు రఘురాంని అడ్డుకొని, యావండి, మీరు కొంచెం ఆగండి. ఇక్కడ పరిస్థితి చూస్తే వాళ్ళందరూ నవ్వుకుంటున్నట్లు లేదు, ఏదో గొడవ పడుతున్నట్టుంది. చూడండి, అందరి మొహాలు మాడిపోయున్నాయి. ఓ అవునా కౌసల్య, నేనే సిచ్యువేషన్ రాంగ్ గా అర్థం చేసుకున్నానా? అనవసరంగా రాహుకాలంలో వచ్చినట్టున్నా. సరే, అలాగైనా ఈ గొడవని మనం ఆపాలి కదా, అందుకే వచ్చినట్టున్నాం. అమ్మా కుసుమ, ఆకలిగా ఉంది, ఏం వంట చేశావు అని టాపిక్ డైవర్ట్ చేశాడు. అప్పుడు కుసుమ రఘురాంతో, మీకిష్టమైన నీటి బీరకాయ కూర చేశాను మావయ్య, సంగటి కూడా చేశాను. అలాగే అత్తయ్యకి ఇష్టమైన పెసరట్టు, నేతి దోశ వేశాను. ఇక మిగిలిన వాళ్లకి కూడా ఏమేమిష్టమో అన్నీ చేశాను. అందరూ వస్తే తినటమే ఆలస్యం. ఏంటి, నాకిష్టమైన నేతి బీరకాయనా? అయితే ఒక పట్టు పట్టాల్సిందే. ఇక ఆలస్యం ఎందుకు, అందరం భోజనానికి వెళ్దాం పదండి. అనగానే కీర్తి, మాకొంచెం పనుంది గాని మీరెళ్ళి ఆ పట్టేదో పట్టండి మావయ్య గారు, మేం తర్వాత తింటాం. మాకంటే ఎవరికమ్మా కీర్తి? ఇప్పుడు మీ కొత్త కొడలు వెనక ఎవరెవరు వెళ్తారో వాళ్ళు మాత్రం కాదని నాన్న. ఓహో, అయితే ఆ పని మీ త్రిమూర్తులకే అన్నమాట. కానివ్వండి. లోకాల నేలే త్రిమూర్తులకు కూడా మీ అంత పనుండదు. మీ పని మీరు కానివ్వండి. ఒరే రాజేషు, కౌసల్య, మనం వెళ్లి భోజనం ఒక పట్టు పడదాం పదా. అమ్మా కుసుమ, వడ్డిద్దుగాని రా అమ్మా. వాళ్ళు నలుగురు అక్కడి నుండి వెళ్ళిపోతారు.
అప్పుడు కీర్తి, రాజేష్, కావ్యలు ఇలా మాట్లాడుకుంటారు. ఇంతకీ మీ ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది? ఈరోజు ఈవినింగ్ బయటికెళ్ళాలి, ముఖ్యమైన వాళ్ళని కలవాలి. అలాగే కావ్యాని కూడా వాళ్ళకి పరిచయం చెయ్యాలి. అలాగే కావ్య కోసం కొత్త బట్టలు కూడా కొనిపెట్టాను. కావ్య, ఈరోజు పార్టీకి నువ్వవే వేసుకో. నిజమా వదినా? ఈరోజు పార్టీకి వెళ్తున్నామా? నా కోసం కొత్త బట్టలు కూడా కొన్నారా? హౌ క్యూట్ వదినా మీరు. నా కోసం ఇంత చేస్తున్నారు. చాలా థ్యాంక్స్. ఎవరు దినవాళ్ళు? ఎక్కడ పార్టీ? నేను కూడా రావచ్చా? లేదు రాకేష్, అది చాలా పెద్ద హోటల్. 2 పాసెస్ దొరికాయి. దానికి 3 months ముందే బుక్ చేసుకోవాలి. ఏదో నా ఇన్ఫ్లుయెన్స్ వాడి ఎక్స్ట్రా డబ్బు ఖర్చు పెట్టి మరీ 2 పాసులు తెప్పించగలిగాను. సారీ, ఇంకెప్పుడైనా తీసుకెళ్తాన్లే. ఆ మాటలకి రాకేష్ తలదించుకుని మౌనంగా ఉన్నాడు. వాళ్ల ముగ్గురు మాట్లాడేది కుసుమ చాటు నుండి వింటుంది. కావ్యాని, కీర్తి ఇలా పార్టీలంటూ రాత్రుళ్ళు తీసుకెళ్లి తిప్పటం తనకెందుకో నచ్చలేదు. ఈ విషయం అత్తయ్యకి, మావయ్యకి తెలిస్తే బాధపడతారనుకుంది. దానికోసం ఆలోచించింది. ఇంతకీ రాకేష్ ఎందుకు మౌనంగా తలదించుకున్నాడు? కుసుమ ఏమాలోచించబోతుంది? కీర్తి కావ్యాని పార్టీకి తీసుకెళ్తుందా లేదా? తర్వాత ఎపిసోడ్లో చూద్దాం.